సోషల్ మీడియా పవర్ అంటే ఏంటో ఎన్నోసార్లు రుజువైంది. ఈసారి మరోసారి రుజువైంది. దట్ ఈజ్ సోషల్ మీడియా. ఇప్పుడు వెనుకటికి ఉన్నట్టుగా ఇప్పుడు లేరు. సోషల్ మీడియా కేవలము టైం పాస్ కోసం మాత్రమే సాగడం లేదు. హిందుత్వం పైన ఎవరైనా విమర్శలు చేసినా, విషాన్ని చిమ్మినా కానీ సోషల్ మీడియా ద్వారా ఉతికి ఆరేస్తున్నారు. ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా అది. అన్వేషణ ఛానల్ అన్వేష్ ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లుగా నోరుంది కదా, నరం లేని నాలుక అని, తనకు ఛానల్ ఉంది కదా, తనకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, 30 లక్షల మంది ఉన్నారు కదా అనేటువంటి అహంకారం చేత కేవలము ఆ అతి కారణంగా ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నాడు. ఎవరెవరి మీద? నటుడు శివాజీ గారు చేసినటువంటి స్త్రీల వస్త్రధారణకు సంబంధించినటువంటి విషయం మీద, అందులోకి గరికపాటి వారిని, ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి డాక్టర్ నరసింహారావు గారిని ఇందులోకి లాగి ఆయన మీద నోరు పారేసుకున్నాడు. అట్ ద సేమ్ టైం హిందూ దేవీ దేవతల పైన నోరు పారేసుకున్నాడు, హిందువుల పైన నోరు పారేసుకున్నాడు. ఇలా హిందువుల గురించి, హిందూ దేవతల గురించి, మన ప్రవచనకర్తల గురించి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకునేటువంటి కాలంలో లేము. గాజులు ఎవ్వరు తొడుక్కోలేదు, ఉతికి ఆరేశారు. చూడండి, అసలు టచ్ కూడా చేయకుండా, ఎదురుగా నిలబడకుండా, టచ్ కూడా చేయకుండా చెప్పుతో కొట్టినంత పని చేసేశారు. దెబ్బకు దిగొచ్చాడు అన్వేషు, క్షమాపణ చెప్పాడు. క్షమాపణ గురించి మాట్లాడుకుందాం మనం ఈ వీడియోలో. ఈ అన్వేషు శివాజీ పైన, గరికపాటి వారి పైన, హిందూ దేవీ దేవతల పైన నోరు పారేసుకున్నాడు కదా. బూతులు, బూతులు, అలాంటి బూతులు అసలు వాటి గురించి ప్రస్తావన చేయకూడదు. అంతగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎందుకు మాట్లాడాడు? ఆడవాళ్లకు మద్దతు ఇవ్వడం కోసం, శివాజీ గారిని వ్యతిరేకిస్తూ, శివాజీ అట్లా అంటావా అని చెప్పేసి ఆడవాళ్ళందరికీ మద్దతునిస్తూ, ఆడవాళ్ళందరి పట్ల హీరో అవుదామని అనుకున్నాడు. ఏంటో ఏదో మద్దతు ఇస్తూ, ఆడవాళ్ళ మీద నీకు అంత గౌరవం ఉందా అన్వేష్ గారు? ఆడవాళ్ళ మీద నీకు అంత గౌరవం ఉంటే డాష్ నా కొడుకు అంటూ నువ్వు ఏ తల్లిని తిడుతున్నావు? నువ్వు, నీకు ఆడవాళ్ళ మీద గౌరవం ఉన్నట్ట? అరే, ఆడవాళ్ళ మీద గౌరవం అంటే వ్యక్తిని తిడతావు. ఇతను దుర్మార్గుడు, ఇతను దుష్టుడు, ఇతను గాడిద, ఇతను పంది, ఇట్లా వ్యక్తిని తిట్టున్నావు. అది నీకు తల్లి మీద గౌరవము, స్త్రీ మీద గౌరవం ఉన్నట్టు. నువ్వు డాష్ నా కొడుకు అని అంటున్నావు, తల్లిని తిడుతున్నావు. తల్లి ఒక స్త్రీ, నువ్వు ఇంకా ఆడవాళ్ళ గౌరవం పట్ల నువ్వు మాట్లాడడం ఏంటి? బఫూన్ ఫెలో కదా. ఇవన్నీ మాట్లాడిన తర్వాత హిందూ దేవీ దేవతలు, సీతాదేవి గురించి, ద్రౌపది గురించి మాట్లాడావు. ఇప్పుడు హిందువులు తాట తీసేశారు, ఉతికి ఆరేశారు. ఎక్కడో విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వెంటనే మీడియా ముందుకు వచ్చి నీకు కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నీ క్షమాపణ కూడా నీ చిత్తశుద్ధితో ఉన్నటువంటి క్షమాపణ కాదు, నిన్ను ఉతికి ఆరేశారు కనుక నీకు సబ్స్క్రైబర్లు పోతున్నారనేటువంటి భయంతో నువ్వు క్షమాపణ చెప్పిన వెనక్కి తీసుకుంటున్నాను అన్నావు. శివాజీ గారి మాటల పట్ల నేను అన్నటువంటిది సరే తప్పే, వెనక్కి తీసుకుంటున్నాను. గరికపాటి వారిని నేను అన్నాను, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నావు. ఇప్పుడు నువ్వు వెనక్కి తీసుకుంటున్నావు, క్షమాపణ చెప్పావు, నిన్ను క్షమించాలా? ఈ పాయింట్ మాట్లాడుకోవాలి. అసలు శివాజీ మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది. తప్పు మాట్లాడి ఉండొచ్చు, కొంతమంది అఫెండ్ అయి ఉండొచ్చు, కానీ శివాజీకి 90% మంది మద్దతుగా ఉన్నారు. శివాజీ చెప్పినటువంటి సందేశంలో మంచి ఉంది, మాట్లాడినటువంటి మాటలు పొరపాటుగా మాట్లాడాడు, కానీ అందులో న్యాయం ఉంది అనేటువంటి విషయంలో ఆయనకు చాలామంది మద్దతుగా నిలబడ్డారు. ఆ మాటల్లో ఆయన ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలన్నటువంటి ఫ్లోలో ఉపయోగించినటువంటి మాటలు తప్పులుగా మాట్లాడడం, నేనేమి ఆ మాటలను నేను సమర్థించడం లేదు. ఆయన ఇచ్చినటువంటి స్పీచ్లో ఫ్లోలో అనేసాడు, దానికి కట్టుబడి ఉండాలి. ఫ్లోలో అన్నప్పటికీ కూడా కట్టుబడి ఉండాలి అని క్షమాపణ చెప్పుకున్నాడు. అక్కడ సందేశాన్ని ఇవ్వడంలో ఫ్లోలో అన్నాడు. గరికపాటి వారు తన ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళను, తల్లులను, కూతుళ్ళు
తన బిడ్డలు అనుకొని చెప్పాడు. అది కూడా చెప్పేటువంటి సమయంలో ఆయన గరికపాటి వారి ప్రసంగం అంతా కూడా చమత్కారంగా ఉంటుంది. ఆ చమత్కారంలో భాగంగా చెప్పాడు. సరే, చమత్కారంలో భాగంగా చెప్పినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి బాధపడేట్టుగా చెప్పకూడదు, మంచిగానే చెప్పాలి. అక్కడ ఎవరైనా అఫెండ్ అయినా కానీ దాన్ని మనము ఒప్పుకోవాలి. వీళ్ళు ఈయన మాట్లాడడం వల్ల బాధపడ్డారని. అక్కడ ఫ్లోలో మాట్లాడారు. నువ్వేం చేశావు? ఉద్దేశపూర్వకంగా మాట్లాడావు. నువ్వు ఏ శివాజీ ఉపయోగించినటువంటి భాషను నువ్వు ఉపయోగించావు. ఏ గరికపాటి వారు ఉపయోగించినటువంటి నీచమైన నికృష్టమైనటువంటి భాషను, అసలు ఇంతమంది సబ్స్క్రైబర్లు కలిగినటువంటి ఒక టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్వి నువ్వు ఎట్లా మాట్లాడాలి? పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి సోయి లేదు నీకు, ఆ సంస్కారం లేదు నీకు. ఉద్దేశపూర్వకంగా డాష్ నా కొడుకులు అని అనుకుంటూ బండ బూతులు తిట్టావు నువ్వు. ఇన్ని తిట్టిన తర్వాత నీ ప్రమాదము నీ కిందికి వచ్చిందని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు క్షమాపణలు అనుకుంటున్నావు. వాళ్ళు మాట్లాడినటువంటిది అందులో న్యాయం ఉన్నప్పటికీ కూడా పొరపాటు మాట్లాడి ఉంటే, నువ్వు మాట్లాడిన దాంట్లో నువ్వు ఉద్దేశపూర్వకంగా మాట్లాడావు. నన్ను క్షమించండి అనంత మాత్రాన నిన్ను క్షమిస్తుందా జాతి? అసలు వ్యక్తులను తిట్టావు, తల్లులను తిట్టావు, పండితులను తిట్టావు, హిందువులను తిట్టావు, దేవతలను తిట్టావు. ఎట్లా ఊరుకుంటారు? నువ్వు బతికున్నంత కాలము నువ్వు విదేశాల్లోనే బతికి విదేశాల్లో చావాలి. పొరపాటున గనక బతకడానికి నువ్వు భారతదేశం వస్తే బతకడం కోసం వచ్చి చచ్చిపోతావు. అట్లా ఉంది పరిస్థితి ఇది. కనుక నాకు తెలిసి అయితే అసలు ఎవరైనా క్షమాపణ చెప్పాలి అంటే మన ధర్మము, మన సనాతన ధర్మము, ఎవరైనా క్షమాపణ చెప్తే వాళ్ళను క్షమించేటువంటి గొప్ప ధర్మం మన ధర్మం. కానీ నీ పట్ల అయితే అట్లాంటి సానుభూతి కానీ, అట్లాంటి డిసిషన్ తీసుకునేటువంటి స్థితి కానీ ఎవరిలో కనిపించడం లేదు అనేటువంటిది నా భావన. సో నీ క్షమాపణలన్నీ కూడా వృధా. నువ్వు భారతదేశం వచ్చేటువంటి ప్లాన్ మాత్రం చేసుకోకు. అక్కడే బతుకు, అక్కడే చావు అని కూడా అనకూడదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి యొక్క చావును కోరుకోవడం కూడా చాలా తప్పు. ఒకవేళ నేను కూడా ఫ్లోలో చావు అని అంటే కనుక ఐఎమ్ వెరీ సారీ. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది నా అన్వేష్ పైన ఆయన ఆటగాడు అని అనుకుంటూ పెద్ద పోటుగాడు అనుకున్నాడు. కానీ పోటుగాడు అనుకున్నటువంటి ఆటగాడిని సోషల్ మీడియా అనేటువంటి వేటాడడం వలన వీడు ఆటగాడు కాదు, కేటుగాడు, ఆటలు అరటిపండు అని సోషల్ మీడియా హిందువులు నిర్ధారించేశారు. ఇది ఫ్రెండ్స్ నేటి విషయము. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఏ దేశం మనది, ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం, నమస్తే.